స్మృతి ఇరానీ ఒక బుల్లితెర నటి, సినిమా యాక్టర్, తర్వాత బుల్లితెరలో బాగా పాపులర్ అయినటువంటి ఆవిడ. ఆ తర్వాతన భారతీయ జనతా పార్టీలో ఎంపీగా కంటెస్ట్ చేసింది, కేంద్ర మంత్రిగా చేసింది. ఏకంగా రాహుల్ గాంధీ మీద పోటీ చేసి అమేథీలో విజయం సాధించడం అన్నటువంటిది ఆమె సాధించినటువంటి రికార్డు. చివరికి రాహుల్ గాంధీ ఆమె దెబ్బకి భయపడి అమేథీ వదిలేసేసి ఈ దఫా రాయ్బరేలీకి వెళ్ళిపోయాడు. క్రిందసారి వాయనాడ్ వెళ్ళి అక్కడ పోటీ చేసి అక్కడ గెలుపొందడం ద్వారా పరువు నిలబెట్టుకున్నాడు. ఈ దఫా మళ్ళీ వాయనాడ్లో పోటీ చేస్తూ అక్కడ కూడా భయపడి రాయ్బరేలీలో పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ స్మృతి ఇరానీ తాజాగా సంచలనమైన ఆరోపణ చేసింది. ఆమె మీద ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది అంటే, లోకల్ అయినటువంటి అమేథీ వ్యక్తి శర్మ, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తరపున సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి వ్యక్తి అక్కడ పోటీ చేస్తుండేటప్పటికి రాహుల్ గాంధీ మీద అయితే స్మృతి ఇరానీ బెటర్ అనిపించింది. స్మృతి ఇరానీతో పోల్చుకుంటే శర్మ బెటర్ అనిపించాడు. ఆయన గెలిచే అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో స్మృతి ఇరానీ చేసినటువంటి సంచలన ఆరోపణ ఏంటంటే, గాంధీల కుటుంబం ఒక వ్యక్తిని తనని హత్య చేయడానికి, తన కారు మీద తుపాకీతో కాల్పులు జరపడానికి ఒక స్కెచ్ వేశారు. ఈ విషయం ఒక రిపోర్టర్కి కూడా తెలుసు, ఒక నేషనల్ ఛానల్కి రిపోర్టర్కి కూడా అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించింది. దే విల్ సే దట్ ఐ లై బట్ దే యూజ్ టు డూ బూత్ క్యాప్చరింగ్ యాజ్ వెల్. ఓకే, డోంట్ బిలీవ్ మీ బట్ అట్లీస్ట్ బిలీవ్ ద న్యూయార్క్ టైమ్స్ అంటూ హౌ కెన్ ఎవ్రీ వన్ లై అంటూ న్యూయార్క్ టైమ్స్లో వచ్చినటువంటి ఒక వార్తని బేస్ చేసుకుంటూ ఆమె ప్రధానంగా టచ్ చేసింది. ఏ జర్నలిస్ట్ వర్కింగ్ ఇన్ CNN News 18 ఈవెన్ నోస్ హూ అమాంగ్ గాంధీ సిబ్లింగ్స్ మెట్ ద షూటర్ ఆర్ తడీపార్ అంటూ ఒక వ్యక్తిని కలిశారన్నటువంటి విషయాన్ని వాళ్ళు టచ్ చేశారంటే వాళ్ళకి తెలియాలి. నేను అబద్ధం చెప్తున్నాను అనుకోవచ్చు, కానీ అది చూడండి అని చెప్తోంది.